హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మార్నింగే లేచాను. చూడండి, ఇంటి ముందు అయితే ముగ్గు అయితే వేసాను. చూడండి, ముగ్గేసాక బయట మా గేటు బయట చెట్టు ఉందండి. చూడండి, దానికైతే కాయలు అయితే చాలా ఉన్నాయి. ఒక్కసారి అయితే చూపెడదామనేసి నేనైతే వీడియో తీసాను. చూడండి, ఇదైతే ఈ ఫ్లవర్ చూడండి, చాలా బాగుంది కదా. ఇదేం చెట్టు అనుకుంటున్నారు మీరైతే? ఒకసారి చెప్పండి. ఇదైతే పోమగ్రానైట్ చెట్టు అండి. చూడండి, కాయలు అయితే చాలా ఉన్నాయి కదా. చిన్న చిన్న కాయలు ఉన్నావండి, చాలా కాయలు ఉన్నవి. ఫ్లవర్ కూడా చాలా బాగుందండి. చూడండి, దాని పక్కన ఇంకో చెట్టు ఉంది. ఇదైతే పెద్దగా ఉంది. దీనికైతే కాయలు అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి. చూడండి, నేనైతే దీన్ని జూమ్ చేసి అయితే చూపెడుతున్నాను. ఒక్కసారి చూడండి, కాయలు అయితే లోపలికి ఉన్నవి. చూడండి, కనిపిస్తున్నాయి కదా కాయలు అయితే. ఇది కూడా పోమగ్రానైట్ చెట్టేనండి. చూడండి, ఈ కాయ చూడండి ఎలా ఉందో. నేనైతే జూమ్ చేసి ఒకసారి చూపెడుతున్నాను మీకోసం అయితే. చూడండి, చాలా కాయలు ఉన్నావండి. ఇవైతే అక్కడొకటి కాయలు అయితే ఉన్నాయి. నేనైతే బయట ముగ్గేస్తూ ఈ చెట్టునైతే చూసేసి ఒకసారి వీడియో తీద్దామనేసి చూపెడుతున్నాను. చూడండి, చాలా కాయలు ఉన్నాయి లోపలైతే, కనిపిస్తున్నాయి కదండి. ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది చెట్టు అయితే. చూడండి, కాయలు అయితే దూరం దూరంగా ఉన్నవి. ఇది కూడా పోమగ్రానైట్ చెట్టేనండి. ఇది కొంచెం పెద్ద చెట్టు. చిన్న చెట్టుకే కాయలు ఎక్కువ ఉన్నాయండి. ఈ పెద్ద చెట్టుకైతే కాయలు కొంచెం తక్కువగా ఉన్నవి. చూడండి, లోపల ఉన్నవి చాలా అందడం లేదు. నేనైతే అందుకోసం అయితే జూమ్ చేశాను. చూడండి, తర్వాత అయితే నేనైతే కిచెన్లోకి వచ్చానండి. కిచెన్లోకి వచ్చేసి పప్పు చేద్దామనేసి అనుకుంటున్నాను. చూడండి, దానికోసం అయితే ముందుగా అయితే పప్పు అయితే కడుక్కొని క్లీన్గా వాటర్ అయితే పోస్తున్నాము. 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసామండి పప్పులోకి. పచ్చిమిర్చి వేస్తున్నాము. పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ కూడా వేసాము. చూడండి, ఇదైతే ములక్కాయ పప్పు అండి. తర్వాత నేను టమాటో వేస్తున్నాను. టమాటా కూడా వేసాను. చూడండి, సాల్ట్ వేసాను. టమాటా వేసేసి సాల్ట్ వేసాను. ఇదైతే ములక్కాయ పప్పు అండి. ఇది పసుపు కూడా వేసాను. చూడండి, పసుపు కారం కూడా వేసేసి మనమైతే ఒకసారి అయితే విజిల్ అయితే పెట్టుకోవాలండి మనము. చూడండి, పసుపు వేసాను నేను. పసుపు వేసాకైతే కారం కూడా వేసుకోవాలండి. చూడండి, కారం సరిపడినంత వేసుకోవాలి మనము పప్పులోకి. వేసేసి మనమైతే విజిల్ అయితే పెట్టుకోవాలండి మనము. 3 విజిల్స్ అయితే పెట్టాను నేను. 3 విజిల్స్ పెట్టిన తర్వాత ఇలా ఉడికిపోయింది మనకు పప్పు అయితే. ఇలాగ ఉడికిపోయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు అయితే వేస్తున్నాము. చూడండి, ఇవేనండి ములక్కాయలు వేసేసి తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ ఒక 1 విజిల్ పెట్టుకోవాలండి. అప్పుడు మనకి ములక్కాయలు కూడా ఉడికిపోతాయి. ఓన్లీ 1 విజిలే పెట్టుకోవాలండి. 2-3 విజిల్స్ పెట్టుకుంటే అవి మ్యాష్ అయిపోతాయి. అందుకోసమే నేను 1 విజిలే పెట్టాను. చూడండి, ఇలాగ కలుపుకోవాలి మనం. ఇలాగ కలుపుకున్నాకైతే మనము మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ అయితే పెట్టుకోవాలండి మనము. చూడండి, నేనైతే 1 విజిల్ పెట్టాను. పెట్టాకైతే ఇలాగ ఉడికిపోయింది మనకు. ఇలాగ ఉడికిపోయింది. చూడండి, ముక్కలైతే ఎక్కడ స్మాష్ అవ్వకుండా చాలా బాగా వచ్చాయండి. అందుకోసం అయితే మనం 1 విజిలే పెట్టుకోవాలి. తర్వాత మనము పప్పు అయితే తాలింపు వేసుకుంటున్నాము. చూడండి, దానికోసం ముందుగా అయితే మనము ఆయిల్ అయితే వేస్తున్నాము. ఆయిల్ వేసేసి మనము ఆయిల్ అయితే వేసుకున్నాము. సరిపోయినంత ఆయిల్ వేసుకున్నాము. పప్పే కాబట్టి మనకు కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. తర్వాత వెల్లుల్లిపాయలు వేసాను. చూడండి, ముందుగానే ఆయిల్ కొద్దిగా వేడయ్యాకైతే వెల్లుల్లి వేసాను. చూడండి, చిన్నగా కట్ చేసుకొని వేసాను. జీలకర్ర కూడా వేసాను. చూడండి, ఆవాలు కూడా వేస్తున్నాను. జీలకర్ర వేసాక అవి కూడా కొద్దిగా వేగాలండి మనకు. జీలకర్ర వేగితే మంచి స్మెల్ వస్తుంది కదా, అంతసేపు అయితే వెయిట్ చేయాలి మనము. తర్వాత శనగపప్పు వేసాము. ఎండుమిర్చి కూడా వేసామండి. ఎండుమిర్చి కూడా వేసాకైతే మనము ఇంగువ వేస్తున్నాము. చూడండి, ఇంగువ వేస్తే ఏంటంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అందుకోసమే ఇంగువ అయితే వేసాము మనం. ఇంగువ వేసాక కరివేపాకు వేసాము. చూడండి, కరివేపాకు కూడా వేసాక మనమైతే ఉడికించుకున్న పప్పు ఉంటుంది కదా, అది వేసుకోవాలి మనము. తాలింపులోకి వేసుకొని ఒక్కసారి అయితే మనము కలుపుకోవాలండి. వేసుకున్న తర్వాత పప్పు వేసుకొని చూడండి, పప్పు అయితే ఇలాగ రెడీ అయిపోయింది. ములక్కాయలు కూడా మంచిగా ఉడికిపోయాయండి. మనకు ఎక్కడ మ్యాష్ అవ్వకుండా కుక్కర్లో పెట్టినా కూడా. దానికి ఉప్పు
పప్పు కూరకి కాంబినేషన్లో నేనైతే ఉప్పు చేప అయితే చేస్తున్నాను చూడండి. ఇదైతే బాగా నీట్గా వాష్ చేసుకున్నామండి. ఉప్పు చేపలు నీట్గా వాష్ చేసుకొని ఆయిల్ వేసి ఇలాగ వేస్తున్నాము చూడండి. ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసామండి. పసుపు కూడా వేసేసి మనమైతే కొద్దిగా వేయించుకుంటున్నాము చూడండి. ఇదైతే ఉప్పు చేప మనకి పప్పుకూరలోకి కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇటువైపు అయితే మార్నింగ్ దోశలు వేస్తున్నాను పిల్లలకు టిఫిన్కి. దోశలు కూడా వేస్తున్నాను చూడండి. ఇటువైపు ఏమో దోశలు వేస్తున్నాను చూడండి. దోశలు వేసేసి ఇటువైపు ఏమో మనం చేపలు కూడా వేయించుతున్నాము. పప్పుకూరలోకి కాంబినేషన్లో అయితే ఈ చేపలు అయితే చాలా బాగుంటుంది. ఇలాగా వేయించుకోవాలండి మనం ఆయిల్లో. ఏమీ వేయట్లేదు, నార్మల్గానే వేయించుతున్నాను. ఓన్లీ సాల్ట్, ఉప్పు, కారం, పసుపు వేసేసి అలాగా వేయించుతున్నాను నేను. అవి కొద్దిగా వేగాక మనమైతే సాల్ట్ వేసుకోవాలి. ఎలాగో చేపల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనమైతే కొద్దిగానే వేసుకోవాలండి. చూడండి నేనైతే కొద్దిగా సాల్ట్ వేసాక కారం కూడా వేసాను. కారం వేసాక ఎక్కువసేపు ఉంచుకోకూడదండి, ఏంటంటే కారం బ్లాక్ అయిపోతుంది. మనం కారం వేసిన వెంటనే మనం ఆఫ్ చేసుకోవాలి. చూడండి కారం కూడా వేసేసి నేనైతే ఇలాగ వేయించాను. ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు పెడుతుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.